2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ్ళ సూర్య సాధన 29th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మన జీవితంలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అన్న సంకేతాలు ఎలా తెలుస్తాయి? యా పెరుగుతున్నది. నెగిటివ్ ఎనర్జీస్ నిజంగా మన శరీరంలోకి ఒక సినిమాలో చూపిస్తారు. ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పాతబడ్డ ఇంటికి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా దయ్యం స్టార్ట్ అయిపోతుంది. అట్లాగా మనము ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్తామండి, అక్కడ స్టక్ అయిపోతాం. అది మన లైఫ్లో ఒక ప్రేమలోకి వెళ్ళడము, లేకపోతే ఒక టిపికల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఇంటికి వెళ్ళడము, లేకపోతే ఒక మనిషి మన జీవితంలోకి రావడము, ఇలాగ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అలా లోపలికి వస్తాయి. మనము ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఆ చిన్న ఫైట్నే పెద్ద యుద్ధంలా చేస్తుంటాం. సో మన లోపల నెగిటివ్ ఎనర్జీ అలా పెరుగుతూ ఉండడానికి గల కారణాలు ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ని గుర్తించకపోవడం. ఓకే, 2 ఆ జరుగుతున్న సీన్ తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో. ఆ సీన్ని నేను ఎలాగైనా ఫైట్ చేసి దాటాలి అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంటాయి మాట, నువ్వు గోడని ఎంతసేపు తోసినా అది గోడరా, డోర్ కాదు, ప్రయత్నం చేయకు. చాలామంది ఆ చిన్న యుద్ధం దగ్గర ఏళ్ళు గడిపేస్తారు. రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది, 7 years నుంచి ఒక అబ్బాయిని బతిమలాడుతుందంట, నన్ను పెళ్లి చేసుకో అని. 7 years ఫర్ సమ్ స్మాల్ థింగ్. లైఫ్లో పెళ్ళి ఒక పార్ట్ కదా, ఎంతుంది లైఫ్. అన్నీ ఆపేసుకుని పొద్దున నుంచి రాత్రి దాకా అలా కంటతడితో కర్చీఫులు తడిసిపోతున్న అదే సీన్లో ఉంటుంది. అలా మనము కూడా ఒక చోట స్టక్ అయిపోయి ఉంటాం నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి. చాలా వెరీ ఫస్ట్ గుర్తించాలి దట్ ఇన్నేళ్ళ నుంచి ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను, డబ్బు కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, హ్యాపీనెస్ కోసం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను, నేను బయటకు ఎలా రావాలి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, నెగిటివ్ పీపుల్తో, నెగిటివ్ సర్కమ్స్టెన్స్ నుంచి బయటపడే ప్రయత్నము చేయకుండా మానేస్తాం. ఒక చిన్న గొడవనే పెద్ద యుద్ధములా తీసుకుని చేస్తూ ఉంటాం. అది పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. ఓకే, 1. సెకండ్, నెగిటివ్ ఎనర్జీ రాగానే ముందు మన చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని పెద్దవిగా చూస్తాం. బ్యాక్ పెయిన్ అండి, నాకు నడుము నొప్పి అండి, ఏం చేసుకోలేను. మోకాళ్ళ నొప్పులండి, ఇంకేం చేసుకోలేను. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. హెల్త్ శరీరానికి, మనసుకి కాదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకోరు. ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఆ ఒక్క హెల్త్ ప్రాబ్లమే నన్ను అన్నిటికీ ఆపేస్తుంది అనే దాంట్లో ఉంటారు. మీరు చూడండి, 99% ఎదగని వాళ్ళందరూ ఇందులో ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి కదండి, ఇంకా అప్పటి నుంచి లైఫ్ ఆగిపోయి కూర్చుంటారు. మోకాళ్ళ నొప్పులు శరీరానికి, మైండ్కి కాదు. ఈ సెపరేషన్ తీసుకురండి. నిజంగా కూడా శరీరానికి ఎన్నో రకాల పెయిన్లు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది, ఆకలేస్తుంది. శరీరానికే, మైండ్కి కాదు. నేను సఫర్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఆలోచించరు. సో అందుకని నెగిటివ్ ఎనర్జీ అలా పెరుగుతూ ఉంటుంది. ఆలోచించరు ఈ పాయింట్. లైఫ్లో ఏదొచ్చినా శరీరానికి వస్తుంది, నాకు రాదు. నేను అనేది ఆ తురీయ స్థితి, నాకు ఏది అంటదు అనేది తెలుసుకోలేరు. చాలా సఫర్ అవుతారు. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే ఎక్కడెక్కడ ఇంట్లో సర్కమ్స్టెన్షియల్ వాస్తు ఉండాలో ఉంచరు, ఎక్కడ బరువు పెట్టకూడదో బరువు పెడతారు, ఎక్కడ శనిదేవుని ఆయుధంలాగా తయారు చేస్తారు. అలా వచ్చి ఆయన కూర్చుని నీకు కావాల్సిన కర్మ అంత ఇస్తుంటాడు. ఇలా 2 చేతులతో తల చేసుకోవడము. ఓకే, ఆ తర్వాత చీపురు ఇట్లా స్ట్రైట్ పెట్టడము. ఓకే, చీపురు ఇట్లా ఉల్టా పెట్టాలి, స్ట్రైట్ పెడతారు. ఓకే, చెప్పులు, మంచి క్షేత్రానికి వెళ్ళి చెప్పులు కొనుక్కొచ్చుకుంటారు. భగవంతుడి క్షేత్రానికి వెళ్ళి చెప్పులు అలాంటివి. అంటే వాళ్ళు దే డూ ఇట్ వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అలా తెచ్చుకుంటారు. ఇది నేను మెటాఫిజికల్ చెప్తున్నా. అదర్ ఆస్పెక్ట్స్లో నెగిటివ్ ఎనర్జీని మనం ఇంకా కొనుక్కుని తెచ్చుకుంటాం. వద్దు, గవ్వలు కొనుక్కుంటారు. ఇట్లాంటివి కొన్ని వద్దు అనుకున్నవి చేస్తారు. అండ్ జంతువుల్ని బాధ పెడతారు. నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ యానిమల్కి సంబంధించిన బాధలు పెడతారు ఇంటెన్షనల్గా. వాళ్ళు చేసే పనుల ద్వారా జంతువులు బాధపడుతుంటాయి. వెరీ సఫరింగ్ అది. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎవరో ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మన కారణము చేత ఎవరైనా కన్నీరు పెడుతున్నారు అంటే అది నెగిటివ్ ఎనర్జీ ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఏం జరిగినా సరే మన కారణము చేత ఎవ్వరూ ఏడిపించకండి ఎవరిని,
ముఖ్యముగా ఆడవారిని ఏడ్పించకండి. తల్లిగాను, చెల్లిగాను, అమ్మగాను, దేవతగాను చూసుకోండి. వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు అయినప్పటికీ నా మాటగా తీసుకుని ఒక 60 days ట్రై చేయండి. వాళ్ళు ఏం చేసినా ఓకే, యు ఆర్ మై గాడెస్ అని సరెండర్ అయిపోండి. మిరకల్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. అది ట్రస్ట్ ఇట్ అండ్ డూ ఇట్. ఓకే, వారు బ్యాడ్ అండి, మీకు తెలియదు సార్, నీవేంట్రా చెప్తావు అంటారు. నో, చేయండి, చేయండి, ట్రై చేయండి. తర్వాత వచ్చి కమెంట్లు తిడుదురు కానీ చేయండి, ప్లీజ్ ట్రై చేయండి. ఆడవాళ్ళని ఏడిపించకండి మీరు ట్రై చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాస్కులైన్ పవర్ని తక్కువ చెయ్యకండి. ఇంట్లో ఒక మగ వ్యక్తిని చీప్గాను తక్కువగాను చేసి మాట్లాడకండి. అయినప్పటికీ, నిజమైనప్పటికీ అలా నెగిటివ్ అనేది అలా పెరుగుతుంది ఇంట్లో, చెయ్యకండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ధనాన్ని అనెథికల్గా సంపాదించి దాచకండి. అది మిమ్మల్ని ఇలా తినేస్తుందో లోపల, అట్లా తిజోరిలో పెట్టి లాకర్లో క్లోజ్ చేసామనుకుంటాం, కానీ అందులోంచి ఎంత పెద్ద డెవిల్ వచ్చి మిమ్మల్ని తినేస్తుంది. సో చెయ్యకండి. అనెథికల్ డబ్బు సంపాదించవద్దు, ఆ డబ్బు వల్ల మీరు బాధపడవద్దు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు నన్ను, ఎట్లా అంటే మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ అనెథికల్గా సంపాదించిన వాళ్ళు చాలామంది హాయిగా ఉన్నారని. హాయిగా లేరండి. మా దగ్గరకు వస్తే తెలుస్తుంది, హాయిగా లేరు. బాగా డబ్బున్న వాళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటారంతే, లేరు. అలా వద్దండి. సమృద్ధిగా డబ్బులు వస్తాయి, ప్రశాంతంగా ట్రై చేయండి. ఓకే, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతోందంటే, నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ దెబ్బ కొట్టేది, పెంచేది ఇక్కడే. లేనిపోనివన్నీ ఊహిస్తుంది. ఎవడో చేతబడి చేస్తున్నాడని, ఇంకోటేదో ఎవరో నా మీద పగబట్టేశారని, వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నేశారని. ఇది నెగిటివ్ ఎనర్జీ. ఎవడికి అంత సీన్ లేదు. నీ లైఫ్లో నీ మీద పగబట్టే ప్రోగ్రాములు ఎవరు పెట్టుకోలేదు, నీకు అంత సీన్ లేదు ఫస్ట్ అనేది గుర్తుపెట్టుకుని, సర్లే పగబడితే పట్టారు, వాళ్ళ కర్మ, మనకేంటి అనేటట్టు ఉండండి. నెగిటివ్ ఎనర్జీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. లేదంటే అలా పెరుగుతుంటుంది. వాళ్ళండి, మా అత్త చేసిందండి, నా కోడలు చేసిందండి అని చెప్పి నెగిటివ్ అలా ఊహిస్తూనే ఉంటారు. విచ్ విల్ షాటర్. ఐ థింక్ ఇవి ఫ్యూ పాయింట్స్ హెల్ప్ చేస్తాయేమో. డెఫినెట్గా అండి. అంటే మీరు ఇందాక కొంతమందికి అంటే వాళ్ళు అక్రమంగా సంపాదించారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళకి నేను ఇంకొకటి కూడా చెప్దాం అనిపించింది నాకు. కొంతమంది హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు 10 మంది భోజనం పెడుతున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు, అంతే. కొంతమందికి ఏంటంటే వాళ్ళు నిజంగానే సంపాదించినా కూడా మనస్ఫూర్తిగా ఉండలేరు. ఆ నెగిటివ్ షాటర్ ఉంటూనే ఉంటుంది, డౌన్లో ఉంటూనే ఉంటారు. అండ్ హ్యాపీగా ఉన్నారు అని అంటే 10 మంది భోజనాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు గ్రో అవుతున్నారు, అంతే. అండ్ ఆయన చూస్తుంటాడండి, అక్రమంగా సంపాదించి ఆయన చూస్తాడు. నీకు ఇంత ఇచ్చిన వాడు ఆయన ఖచ్చితంగా చూస్తాడు. సో అందులో మనం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పనిలే, ఆ న్యాయం అలా జరుగుతుంది. ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు.